దిత్తా దిమిత దిమిత కిటతక దిత్తా దిమిత దిమిత కిటతక దిత్తా దిమిత దిమిత కిటతక. తాళంతోనే మంచి పిల్లలు జబ్ 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 చేసేస్తుంటారు స్టెప్స్. తళ్ళాం గుత్తూం తక్క తద్దిగిన్నతూం తళ్ళాం గుత్తూం తక్క తద్దిగిన్నతూం తళ్ళాం గుత్తూం కిటతక తళ్ళాం గుత్తూం తక్క దిక్కు తక్క తని అని ఉంటుంది చూడ, అట్లా స్పీడ్ గా చేయరు ఒకసారి. దిద్ దిన్నాకడతక దిద్ దిన్నాకడతక దిద్ దిన్నాకడతక దిద్ దిన్నాకడతక దిన్నాకడతక దిద్ దిన్నాకడతక దిత్తా. నేను చూస్తే క్లాసికల్ డాన్స్ చూస్తే కొంచెం హావభావాలు అన్ని అమ్మాయిలాగా అయిపోతాయి. కొంతమంది చాలా మంది ఇంట్లో కూడా సపోర్ట్ చేయరు దీనికి ఏమంటారు మీరు? ఏదో ఒకటి చేయడం కాదు కదా క్లాసికల్ అంటే, ట్రెడిషనల్. దీనికి నేను ఖచ్చితంగా మనకు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఇలా శివుడు, రాముడు అంటే ఇలా పెట్టాలండి, ఇక్కడ బాణం ఇక్కడ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని క్లాసికల్ డ్యాన్సర్ శివ గారు మనతో ఉన్నారు. కూచిపూడి డ్యాన్సర్, చాలా మందికి నేర్పిస్తున్నారు. చాలా మంది ఇతను చూస్తేనే స్టూడెంట్ లాగా ఉంటారు, కానీ గురువు. ఆయన చాలా మందికి డ్యాన్స్ నేర్పించడం జరుగుతుంది. ఆయన ఎన్నో స్టేజ్ షోలు కూడా చేయడం జరిగింది, మూవీస్లో కూడా చేస్తున్నాడు. మన శివ గారికి జర్నీ ఎలా ఉంది, క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్న తర్వాత తనకి ఇక్కడ అనుభవం ఎలా ఉంది ఇండస్ట్రీకి, అండ్ వాళ్ళ క్లాసెస్ ఇస్తున్నప్పుడు స్టూడెంట్స్ల నుంచి అలా స్పందన ఎలా ఉందో తన మాటలు తెలుసుకోవడం ప్రయత్నిద్దాం. నమస్తే. నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః. కానీ గజ్జలు కడితే కూడా ఒక వైబ్రేషన్ అనేది వచ్చేస్తుంది డ్యాన్స్లో, ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ అది వచ్చేస్తుంది. ఎందుకు అది, దాని మహిమ ఏంటిది అసలు? గజ్జలు కట్టినప్పుడు కట్టక ముందు ఒకలాగా ఉంటే డ్యాన్స్ కట్టిన తర్వాత ఒక ఫీల్ ఉంటుంది. డెఫినెట్లీ అండి. గజ్జ పూజ మనము యాక్చువల్గా గజ్జ పూజ చేసేటప్పుడు ఒక వైబ్రేషన్ అనేది మన బాడీలో కానీ గజ్జల్లో కానీ ఎంటర్ అవుతుంది. అదైతే ఖచ్చితంగా చెప్పగలం. ఆ కాళ్ళకి ఎప్పుడైతే గజ్జలు కట్టుకుంటామో తెలియని ఒక వైబ్రేషన్ మనకి వచ్చేస్తుంది. అది ఆటోమేటిక్గా, నా శివుడు ఏంటో మరి తెలియదు కానీ అది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఆ గజ్జల్లో ఉన్న పవర్ అండి. ఇప్పుడు మనకి ప్రాణం ఎలాంటిదో ఒక డాన్స్ కి ప్రాణం గజ్జలే. శివతాండవం చేశారా మీరు? చేశానండి. శివతాండవం చేశాను. దాని తర్వాతకి తాండవాల్లో డిఫరెంట్ తాండవాలు చేశాను. ఓకే, మళ్ళీ మా కోసం ఒక తాళం అనే వేయరా? తాళం షూర్ అండి. చాలా ఇస్తారు. తాళంతోనే మంచిగా పిల్లలు జబ్ 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 చేసేస్తుంటారు స్టెప్స్. ఒకసారి స్లో అవుతారు, ఒకసారి స్పీడ్ అయిపోతారు. నట్టు వాంగం అండి. అది నట్టు వాంగం ఉంటే ఇంకా బాగుంటుంది. తాళంలో మనం చేయొచ్చు. చూడండి. షూర్. తళ్ళాం గుత్తూం తక్క తద్దిగిన్నతూం తళ్ళాం గుత్తూం తక్క తద్దిగిన్నతూం తళ్ళాం గుత్తూం కిడతక తళ్ళాం గుత్తూం తక్క దిక్కు తక్క తద్దిగిన్నతూం తక్క దిక్కు తక్క తద్దిగిన్నతూం తక్క దిక్కు జను తద్దిగిన్నతూం తద్ది తన్న తద్దింద తద్ది తన్నా దింద. సో ఇది జతి అండి. నేను అప్పుడు చిన్నప్పుడు నేర్చుకున్నప్పుడు గుర్తు వస్తుంది అసలు. కానీ తక్క స్పీడ్ గా చెప్తారు కదా, ఆ తాళం వేయండి. స్పీడ్ గా అంటే మనము చేసే దాన్ని పట్టు జటల్ లాగా వస్తాయి చూడు, తక్క తని దోమ్ అని ఉంటుంది చూడు, అట్లా స్పీడ్ గా చేయరా ఒకసారి? స్పీడ్ గా అంటే ఓకే, అది థర్డ్ స్పీడ్ లో చేయొచ్చు. ఇప్పుడు దిద్ దిన్నాకడతక దిద్ దిన్నాకడతక దిద్ దిన్నాకడతక దిద్ దిన్నాకడతక దిన్నాకడతక దిద్ దిన్నాకడతక దిత్తా దిద్ దిన్నాకడతక దిత్తై దిద్ దిన్నాకడతక దిత్. సో ఇలా అంటే మనం ఏ కాలం చేస్తున్నాం అనేది దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. ఎన్ని స్పీడ్స్ ఉంటాయండి దీంట్లో? 3 కాలాలు, 3 స్పీడ్స్ ఉంటాయి. ఫస్ట్ స్పీడ్, సెకండ్ స్పీడ్, థర్డ్ స్పీడ్. ఫస్ట్ స్పీడ్ ఒకసారి చేయండి. ఇప్పుడు మనం చేసింది సెకండ్ స్పీడ్ అండ్ ఇది థర్డ్ స్పీడ్. ఫస్ట్ స్పీడ్ లో ఎలా ఉంటుంది? ది ది దిన్నా కిడితక ది ది దిన్నా కిడితక ది దిన్నా కిడితక ది దిన్నా కిడితక దిన్నా కిడితక ది దిన్నా కిడితక ది తా ది దిన్నా కిడితక ది తై ది దిన్నా కిడితక ది. సో ఇలా ఇది ఫస్ట్ స్పీడ్, ఫస్ట్ కాలంలో వెళ్తుంది. సూపర్. దీంట్లోనే ఉంటుంది మహిమ అసలు. ఆ పిల్లలకు అప్పుడు కూడా డ్యాన్స్ చేసేటప్పుడు అర్థం కాదు, అది ఆటోమేటిక్గా మన బాడీ వెళ్ళిపోతుంటది. అది వాళ్ళు ఏం కొన్ని అన్కాన్షియస్ అంటే దానికి లీలమైపోతాం మనం. ఒక తాళంకే వింటుంటాం మనం. ఎప్పుడైనా కాళ్ళ మీద చెల్లి కొట్టడం ఏమైనా ఉన్నదా ఇప్పుడు పిల్లలకి? అవునండి. గజ్జ పూజ అప్పుడు ఖచ్చితంగా నటువాంగం చేయాల్సిందే. నేనే పాడతాను, నటువాంగం చేయాల్సిందే. అంటే కొంతమంది ఎలా అంటే ఇప్పుడు ఆడియోస్ పెట్టేస్తున్నారు, కాకపోతే ఖచ్చితంగా కర్రపీట కానీ లేదంటే నటువాంగంతో చేయాల్సిందే 100%. మొన్న రీసెంట్ గా గజ్జ పూజ కూడా అయిందన్నమాట ఒక అమ్మాయిది. మేమే ఏ అమ్మాయి చేసినా, ఏ అబ్బాయి చేసినా ఖచ్చితంగా గజ్జ పూజ నటువాంగం కొట్టాల్సిందే. దాంతోనే అవునండి, డెఫినెట్లీ. ఇప్పుడు నేను క్లాస్ చెప్పేటప్పుడు కూడా నటువాంగం చేయాల్సిందే. చేతులతో ఏమైనా చేస్తారా తాళాలు? తాళం కొట్టడం అంటే చేతులతో కొట్టచ్చండి. అది చేసేది నటువాంగం అయితే సపరేట్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి, దాంతోనే చెయ్యాలి. ఓకే, చేతుని కొడతారా? వస్తుందా వైబ్రేషన్? ఇప్పుడు కొట్టింది అదే అండి, కొట్టిన తాళం అదే. ఓకే, ఇన్ని ఉంటే చూడండి నేర్చుకోవాలనుకుంటే.
కానీ మొత్తం ఇప్పుడు ఎన్ని స్టెప్స్ అంటే ఎన్ని స్టెప్స్ చేసిన తర్వాత జతలో సంథింగ్ అంటే ఐటమ్స్కి వచ్చేటప్పుడు ఇవి స్టెప్సే కదా రిపీట్ అయితే టోటల్ ఎన్ని స్టెప్స్ ఉంటాయి నేర్చుకోవాలంటే ఇవి? అంటే ఇప్పుడు మీకు ఫస్ట్ లో చెప్పినట్టే అదే అన్ని జాతుల్లో ఉంటుందన్నమాట. జాతుల్లో కొన్ని స్టెప్స్, చతురస్ర జాతుల్లో చాలా స్టెప్స్ ఉంటుంది. తైతా కిడతక తాం దిగదిగితా ఇవన్నీ స్టెప్స్ అన్నమాట. దాని తర్వాతకి మనకు తిస్ర జాతి, దాని తర్వాత ఖండ జాతి, మిశ్ర జాతి, సంకీర్ణ జాతులు ఇవన్నీ స్టెప్స్ లో రిపీట్ అవుతాయి. దీని స్టెప్స్ అయిపోయిన తర్వాత ఇవన్నీ మళ్ళీ జతుల్లో రిపిటేషన్స్ అవుతాయి. ఇవి అన్ని మళ్ళీ ఐటమ్స్ కూడా రిపీట్ అవుతాయి. అంటే ఇప్పుడు మనకి బేసిక్ గా ఏబిసిడీలు ఎలాంటిదో సో జతులు స్టెప్స్ అనేది ఇంపార్టెంట్. మనం ఏబిసిడి లేకుండా చదవలేం కదా, సో ఇవి కూడా లేకుండా డాన్స్ చేయాలి, ఖచ్చితంగా యాడ్ అవుతుంది. అన్ని యాడ్ అని చూస్తే కొంత పాత్రల మీద కూడా చేస్తుంటాం, కుండ మీద కానీ తాముల మీద ఇలాంటి చేస్తుంటారు. ఇది ఎప్పుడు చేస్తారు అంటే ఇది తరంగం అండి. అలా మరకత మణిమయ తరంగం కానీ బాలగోపాల తరంగం, ఇది కొన్ని తరంగాలు ఉంటాయి. అంటే ప్లేట్ పైన చేస్తారన్నమాట. ఆ ప్లేట్ పైన కానీ లేకపోతే కొన్ని కుండల మీద, ఇప్పుడు రీసెంట్ గా కొంతమంది కొండల మీద కూడా చేస్తున్నారు. సో ఇది ఎలా ఉంటుందంటే ఎవరిది వాళ్ళు కొంత స్టేజ్ వరకు నేర్చుకున్న తర్వాతకి ఎవరైనా చేయొచ్చు. ఈ స్టేజ్ వాళ్ళు నేర్చుకోవాలని ఏమి ఉండదు. కాకపోతే కొంతవరకు వాళ్ళకి బాగా డాన్స్ పైన అవగాహన అయి ఉండాలి. అంటే అట్లీస్ట్ ఒక 7-5 years అయినా బాగా నేర్చుకొని ఉంటే ఈ ప్లేట్ పైన కానివ్వండి, ఈ కుండల పైన కానివ్వండి బ్యాలెన్స్ చేయగలరు. వాళ్ళకి ఆ తాళం అనేది అర్థం అవుతుంది. ఓకే. కొంతమంది నెత్తి మీద కుండ పెట్టుకొని అగ్ని చేతులు ఈ రెండు చేసుకుంటున్నారు కదా, ఇవన్నీ తర్వాత పర్ఫెక్షన్ అయిన తర్వాత చేసుకోవచ్చు. పర్ఫెక్ట్. అవునండి. ఎన్ని ఇయర్స్ చల్లి నేర్చుకోవాలంటే అసలు యాక్చువల్ ఎన్ని ఇయర్స్ ఉండాలి నేర్చుకోవాలంటే క్లాసికల్ డ్యాన్స్? 4-5 years ఉండొచ్చు ఇప్పుడు ఉన్న కిడ్స్. అంటే అది దాని వాళ్ళ ఏది ఎవరిది వాళ్ళు ఇంట్రెస్ట్, దాని తర్వాతకి ఆ బాడీలో ఉన్న ఒక వైబ్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. అది వాళ్ళకి చిన్నపిల్లలు ఇప్పుడున్న కిడ్స్ లో చాలా మనం అప్పుల్లో అయితే 10 years ఉండేది. ఇప్పుడు ఉన్న కిడ్స్ చాలా ఫాస్ట్ గా ఉన్నారు, చాలా చాలా అప్డేట్ గా ఉన్నారు. కాబట్టి వాళ్ళు మాక్సిమం ఒక 4 years వరకు రావచ్చు. 4 years అబోవ్ ఉన్న వాళ్ళు ఎవరైనా రావచ్చు. మీకు ఇష్టమైన కూచిపూడి డాన్సర్ ఎవరు? ఫేవరెట్? వెంపటి చిన్న సత్య మాస్టర్ గారండి. తను దేశ విదేశాల్లో ఈ రోజు కూచిపూడి ఇలా ఉంది అంటే కారణం తనే. వారు పద్మభూషణ్ వెంపటి చిన్న సత్య మాస్టర్ గారు మా గురువు గారు వాళ్ళ గురువు గారే. అక్కడే నేను నేర్చుకుంది కూచిపూడి చెన్నై, కూచిపూడి ఆర్ట్ అకాడమీ అన్నమాట. సో ఆ సంస్థ స్థాపించింది వారే. వారి దగ్గరే ఇవందరూ జయలలిత కానీ, జయప్రద కానీ, జయసుధ కానీ, లేకపోతే రమ్యకృష్ణ గారు కానివ్వండి, వీళ్ళందరూ పెద్ద పెద్ద సీనియర్స్ నటులు అందరూ వాళ్ళే అక్కడే నేర్చుకున్న వాళ్ళే. ఓకే. క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకోవడం ఒక ఎత్తు, దీనివల్ల యూజ్ ఏముంది? పిల్లలకు ఎలాంటి యూజ్ ఉంటుంది ఫ్యూచర్లో నేర్చుకున్న తర్వాత? 100% అండి. ఈ క్లాసికల్ డాన్స్ అనేది ఎలా ఉంటుందంటే, మన సంస్కృతి డాన్స్లో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మన భారతీయ సంస్కృతి నాట్యాలు ప్రతి ఒక్కటి ఒక అమూల్యమైనది, ప్రతి ఒక్కటి వెలకట్టలేనిది. దానివల్ల మనకి కలిగే లాభాలు ఎంత యూజ్ ఉంటుందంటే పిల్లలకి, మెయిన్ థింగ్ నౌ జనరేషన్ పిల్లలకి చాలా అవసరం అండి క్లాసికల్ డాన్స్. ప్రతి ఒక్కరికి, అమ్మాయిలకి అబ్బాయిలకి ఎందుకు అవసరం అంటున్నారంటే డిసిప్లిన్ అనేది 100% నేర్చుకోగలమండి. ఈ క్లాసికల్ డాన్స్ వల్ల డిసిప్లిన్ అనేది ఎలా పెరుగుతుందంటే, మనం రాగానే నమస్కారం చేస్తాము గురుగారికి కానివ్వండి, లేకపోతే తాళానికి కానివ్వండి, వాళ్ళు కూర్చునే విధానం కానివ్వండి, వాళ్ళు నేర్చుకునే పద్ధతి కానివ్వండి, అవన్నీ మాట వింటారు. దీనివల్ల వాళ్ళకి డిసిప్లిన్ అనేది బాగా పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే క్రియేటివిటీ అనేది పిల్లలు ఆటోమేటిక్ పెరుగుతుంది. క్రియేటివిటీ అంటే ఏదైనా కొత్తగా చేయాలి అనే కొత్తదనం వాళ్ళకి కలుగుతుంది. అండ్ ఎడ్యుకేషన్ పరంగా దూసుకొని వెళ్ళిపోగలరు. ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళు ఏకాగ్రతతో వీళ్ళు ఇక్కడ కాళ్ళు చేతులు అభినయం ఒకటే దగ్గర పెట్టి చేస్తే కానీ వచ్చేవన్నీ. ఇంత ఇంట్రెస్ట్ పెట్టిన వాళ్ళు చదువుని ఒక కాన్సెప్ట్, ఒక డ్రామా రూపంలో అర్థం చేసుకోగలరు. బేసిక్గా నేను చదువుకున్నప్పుడు కూడా కానివ్వండి, ఏ సబ్జెక్ట్ అయినా కానివ్వండి, నేను ఒక డ్రామా లాగా ఎక్స్ప్లెయిన్ చేసుకునేవాడిని. సో దానివల్ల పిల్లలకి క్రియేటివిటీ అనేది కూడా పెరుగుతుంది, డిసిప్లిన్ అనేది పెరుగుతుంది, అండ్ వాళ్ళకి రిలేషన్ ఏంటో కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన డాన్స్లో డ్రామాస్ అనేది ఉంటుంది కదా. ఉదాహరణ ఒక రామాయణం తీసుకుందాం. రాముడు ఒక సీతతో ఎలా ఉన్నాడు, లక్ష్మణుడితో ఎలా ఉన్నాడు, ఇలా కౌశల్యతో ఎలా ఉన్నాడు, దశరథ మహారాజుతో ఎలా ఉన్నాడు అంటే ఒక కొడుకుగా, ఒక భర్తగా, ఒక అన్నగా, ఇవన్నీ రిలేషన్ అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఓహో, ఇవన్నీ మనం ఇలా జీవితంలో పాటించవచ్చా, రాముడు అలా చేశాడా, మన పూర్వకాలంలో మన దేవులు ఇలా ఉండేవాళ్ళు, ఇప్పుడు కూడా ఇలా ఉన్నారు అంటే వాళ్ళకి మన ట్రెడిషనల్ తెలుస్తుంది. దాంతోపాటు వాళ్ళు తెలుసుకున్నది కొంత మరుగు అయిన జీవితంలో ఆచరించగలరు.
ఇది 100% అండి. వీళ్ళు ప్రతి ఒక్కళ్ళు వీలైతే ఏదో ఒక డాన్స్ ఆర్ట్ ఫామ్ని నేర్పియండి పిల్లలకి. ఎందుకంటే వాళ్ళకి ఆ చదువు పట్ల స్ట్రెస్ ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుందండి. దానివల్ల మనకి రిలీఫ్ అనేది కలుగుతుంది, ఆనందం అనేది కలుగుతుంది. అండ్ జాబ్స్ ఏమైనా వస్తాయా అండి దీంట్లో? ఏమైనా జాబ్స్ అలాంటివి ఉంటాయా డాన్సర్స్కి? ఉంటుందండి. మనము ఫస్ట్ సర్టిఫికేట్ చేయాలి, దాని తర్వాత డిప్లొమా చేయాలి, ఎంఏ చేయాలి, పీజీ, పిహెచ్డి. సో ఇలా మనం చేస్తూ ఉంటే ఆఫ్టర్ మనం డిప్లొమా కంప్లీట్ చేసామనుకోండి, మనకి ప్రభుత్వం నుంచి ఎలాంటి అయినా నోటిఫికేషన్ వస్తే మనము దానికి గురుకుల కానీ మామూలుగా యూనివర్సిటీస్ ఉంటాయి కొన్ని. సో ఆ యూనివర్సిటీస్ ద్వారా మనము పోస్టులు ఖాళీ ఉంటే మనం రాసుకోవచ్చు. ఉన్నాయి, జాబ్ ఆఫర్స్ కూడా ఉన్నాయండి. ఓకే, మీరు అప్లై ఏమైనా చేస్తున్నారా? అలా ఏం లేదు, ఇప్పుడు ప్రజెంట్ ఏం పడట్లేదు. పడితే ఒకవేళ మనం చెయ్యొచ్చు కానీ రేర్ తొందరగా వచ్చేస్తుంది. కాంపిటీషన్ ఎక్కువ ఉండదు కదా? అయ్యో, దీనికి చాలా కాంపిటీషన్స్ ఉన్నాయి. కూడా చాలా కాంపిటీషన్స్ ఉన్నాయి. నాకన్నా సీనియర్స్ ఉంటారు, వాళ్ళు ఎందుకంటే ఇది కొన్ని సంవత్సరాలు అవుతుందండి జాబ్స్ పడక. అంటే మన కేసీఆర్ ప్రభుత్వం కానివ్వండి, ఇప్పుడు రిలీజ్ చేయలేదు, చాలా ఇయర్స్ అవుతుంది. మరి ఇప్పుడు చూడాలి, కొత్త ప్రభుత్వం వచ్చింది, సో ఇప్పుడైనా రిలీజ్ చేస్తారేమో. ఇప్పటివరకు మీరు ఎన్ని గెటప్స్ చేశారు? చాలా చేశానండి. శివుడుగా చేశాను, ఒక బ్రహ్మగా చేశాను, విష్ణుమూర్తిగా చేశాను. సో ఇలా డిఫరెంట్ క్యారెక్టర్స్ అన్ని చేశాను. ఒకసారి శివుడు రూపంలో చేయరా? ఉట్టిగా శివుడు పోజా? ఏముంటుందండి, షూర్. అది స్టిల్ ఇవ్వమంటుండే, ఇలా కూర్చొని ఇలా పెట్టాను, ఇలా శివుడు. నైస్. రాముడు అంటే ఇలా పెట్టాలండి, ఇక్కడ బాణం, ఇక్కడ. సో ఇలా డిఫరెంట్ పోజులు, డిఫరెంట్ గెటప్స్ లో మనం చేయవచ్చు. విష్ణుమూర్తి చేయండి. పండుకోవడం, విష్ణుమూర్తి మనం త్రిపతాక హస్తంలో ఇలా 2 చేతులు చూపించడం, లేదంటే పడగ మీద సేహరించినట్లుగా చూపించచ్చు. యా, సూపర్ అండి. అసలు మీ బాడీ ఎక్కడికంటే అక్కడ మోల్డ్ అయిపోతుంది. మోల్డ్ అయిపోవడమే కాకుండా మంచిగా షేప్ అనేది వచ్చేస్తుంది దానికి. అదే అండి మెయిన్ థింగ్. ఏంటంటే ఈ షేప్ రావడానికి కారణాలు కూడా ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. డాన్స్ ఒకటి అంటే డాన్స్లో కూడా కొన్ని యోగా లాంటివి స్టెప్స్ ఉంటాయి. అంటే డాన్స్ క్లాసికల్వే కొన్ని స్టెప్స్ ఉంటాయి అన్నమాట. అవన్నీ చేయడం వల్ల మనకి దీంట్లో యోగా కూడా టచ్ అవుతుందండి. యోగా కూడా టచ్ అవ్వడం వల్ల మనకి బాడీ అటు తిరిగిపోతుంది. సూపర్. ఇప్పుడు వచ్చే అప్కమింగ్ పిల్లలకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అప్కమింగ్ పిల్లలకి నేను చెప్పేది ఒకటే అండి, ఫస్ట్ మనం గురువుని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. గురువు దగ్గర కొన్ని సంవత్సరాల పాటు ఉండాలి. గురువుని చేంజ్ అవ్వడం వల్ల విద్య కూడా చాలా డిఫరెంట్గా అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఆ విద్య అర్థం అవ్వాలి అంటే ఫస్ట్ గురువు దగ్గర కొన్ని సంవత్సరాల తరబడి ఉంటేనే అర్థం అవుతుంది. ఏదో 2 సంవత్సరాలు నేర్చుకొని స్టేజ్లు ఎక్కేసి దాని తర్వాతకి మాకు డాన్స్ వచ్చేసింది అన్నట్టు కాకుండా, ఒక గురువు దగ్గర మనం ఫస్ట్ బాగా కరెక్ట్గా గురువు ఎంచుకునేటప్పుడు తన బ్యాక్గ్రౌండ్ ఏంటి, అంటే బ్యాక్గ్రౌండ్ అంటే ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్నారు, వాళ్ళ గురువు గారు ఎవరు, ఎలా నేర్పిస్తున్నారు, ఏ స్టైల్ ఫాలో అవుతున్నారు, కరెక్ట్గా నేర్పించగలరా, అన్ని శాస్త్రాలు చెప్తున్నారా. ప్రాక్టికల్ ఒకటే ఇంపార్టెంట్ కాదు, థియరికల్ కూడా ఇంపార్టెంట్. థియరికల్ అంటే నాట్యశాస్త్రం కానీ అభినయ తర్పణం కానీ ఇవన్నీ ఇంపార్టెంట్. ఇవన్నీ చెప్తున్నారా, పిల్లలకి చెప్పట్లేదా అనే విషయం కూడా పేరెంట్స్ ముందే తెలుసుకొని వాళ్ళు అక్కడ జాయినింగ్ చేస్తే ఒక 5 years వరకు గురువుని మెయిన్ చేంజ్ చేయకూడదండి. గురువుని చేంజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే పిల్లలు డిస్టర్బ్ అవుతారు అండ్ వాళ్ళ స్టైల్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి గురువుని ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఎంచుకొని వాళ్ళు ఏదైతే నేర్చుకున్న ఒక స్టెప్ చెప్పినప్పుడు అది క్లారిటీగా పర్ఫెక్షన్గా ప్రాక్టీస్ చేసుకొని మళ్ళీ జీవితంలో దాని గురించి మళ్ళీ స్టెప్స్ అంటే దాని గురించి డిస్కస్ చేసుకోకూడదు. అలా నేర్చుకున్నప్పుడు వాళ్ళకి ఆ విద్య అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. అభినయం కానీ ఆ ఒక నృత్యం కానీ కరెక్ట్గా స్టాండర్డ్గా ఉంటుంది. అండ్ రెగ్యులర్గా అట్లీస్ట్ ఒక మార్నింగ్ ఒక 1 hour, ఈవినింగ్ ఒక 1 hour ప్రాక్టీస్ చేయడం వల్ల వాళ్ళ బాడీ చాలా అటు మూవ్ అవుతుంది, పోస్టర్ స్ట్రాంగ్గా ఉంటుందండి. అదొక్కటే చెప్తాను, నేర్చుకోండి, గురువులకి రెస్పెక్ట్ ఇవ్వండి, అమ్మ నాన్నకి రెస్పెక్ట్ ఇవ్వండి. అండ్ ఖచ్చితంగా ఈ సొసైటీలో ఒక మంచి పౌరుడిగా లేదంటే ఒక మంచి విద్యార్థిగా ఉన్నంత స్థాయిలో ఎదగాలని నాకు ప్రతి స్టూడెంట్స్కి చెప్తాను ఇదే మాట. క్లాసికల్ డాన్స్ ఎవరైతే నేర్చుకుంటున్నారో బాగా నేర్చుకోవాలి. ఎస్పెషల్లీ అబ్బాయిలు కూడా చాలా మంది రావాలి, ఈ ఆర్ట్ ఫామ్ని ఎంచుకోవాలి అని నేను కూడా కోరుకుంటున్నాను దేవుడికి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా మంచి ప్రోగ్రామ్స్ చేయాలి, అండ్ మంచి సెలబ్రిటీస్ కూడా నేర్పియాలి, అండ్ మంచి సినిమాస్ కూడా చేయాలని కోరుకుంటున్నాను. అండ్ లాస్ట్లో ఏమైనా చెప్పాలంటే చెప్పండి మీ అకాడమిక్స్ వాళ్ళకి. షూర్. సో
మన యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి, శివాన్స్ డాన్స్ అకాడమీ. మనకి బ్రాంచెస్ ఉన్నాయి, ఆఫ్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉంది అనమాట. సో మనం గురువుని ఎంచుకునేటప్పుడు కరెక్ట్గా ఎంచుకోండి. పిల్లలకి డాన్స్ నేర్పించేటప్పుడు తొందరపడకండి. ఏదైనా సరే లేట్గా నేర్చుకున్నా కూడా కానివ్వండి, ఆ పర్ఫెక్షన్ అనేది ఉంటే ప్రోగ్రామే కాదు అన్ని వెతుక్కుంటూ వస్తుంది. ప్రోగ్రామ్ కోసం టెన్షన్ పడకండి. ఎందుకంటే మన దగ్గర విద్య ఉందనుకో, ఈరోజు చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, చాలా అంటే చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఎక్కడ మన దగ్గర టాలెంట్ ఉంటే ఎప్పటికీ అనేది పోదు. అదొక్కటే చూసుకోండి. పేరెంట్స్ తొందరపడకండి. అండ్ ఎప్పుడైనా సరే పిల్లలు బాగా మంచిగా నేర్చుకోవాలి డాన్స్, జీవితంలో ఉన్నంత శిఖరాలని అధోరించాలని నా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ధన్యవాదములు. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చింది లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాలని అక్కడ గంట సిమ్లో టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.